హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అండి శంకరపార. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీటిలో మైదా కానీ అలానే పంచదార కానీ యూజ్ చేయము. బెల్లము అలానే గోధుమ పిండితో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుని ఎయిట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి. కంపల్సరీగా ఇంట్లో స్నాక్స్ అనేది ఉండాలి కదండి. అలానే స్కూల్కి కూడా స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి పెడతా ఉండాలి కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోలోకి వెళ్లే ముందు మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా తక్కువ టైంలో హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ శంకరపార తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి బాగా దంచి పెట్టుకున్న బెల్లంని తీసుకోవాలి. 1/2 కప్ వరకు. దానిలోకి ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి. తర్వాత బెల్లంని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే ఒక 1/2 కప్కి కొంచెం తక్కువలో వాటర్ని యాడ్ చేసుకుని అసలు ముక్కలేమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక పళ్ళెం తీసుకుని దానిలోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. బెల్లంలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కదా, తక్కువే వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలోనే బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఉప్పు బేకింగ్ సోడా బాగా కలుపుకుని పిండిలో దానిలోకి 1/2 కప్పు వరకు అంటే 1/2 కప్పులో సగము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి. వేరుశనగ ఆయిల్ అయినా నువ్వుల ఆయిల్ అయినా అస్సలు పనిచేయదు. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఉండ ఫామ్ అవ్వకపోతే ఇంకొక 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న బెల్లం వాటర్ 1/2 కప్కి కొంచెం తక్కువ కదండి. దానితో పాటు ఇంకొక 3 స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను పిండి కలపడానికి. పిండిని మరీ చపాతీ పిండికి కలుపుకుంటాం కదండి స్మూత్గా, మరి అంతలా కాదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పార్ట్స్ కింద తీసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మరీ సన్నగా ఉండకూడదు, అలానే మరీ లావుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేస్తున్న ప్రతిసారి ఈ చపాతీని ముందుకి వెనక్కి ఇలా తీసుకుంటూ మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే అది ఫ్లోర్కి అంటుకుపోయి మనం పీసెస్ కట్ చేసిన తర్వాత సరిగా రాదు. కాబట్టి ప్రెస్ చేసిన ప్రతిసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక చాక్ తీసుకుని మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ లావు లేదు, అలానే మరీ సన్నంగా లేదు. పీస్ అనేది మీడియంగా ఉంది. ఇలా చాక్తో మనం పీసెస్ని ఈజీగా తీసుకుని ప్లేట్లో వేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంకి కొంచెం తక్కువలో హీట్ ఉన్నప్పుడు వీటిని వేసేసుకొని ఇవి కొంచెం వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇవి వేసిన కొంతసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఆ టైంలో జాగ్రత్తగా గరిటె పెట్టుకుని కదుపుకోవాలి. వేసిన వెంటనే గరిటె అస్సలు పెట్టకూడదు. వేసిన వెంటనే గరిటె పెట్టేస్తే ముక్కలైపోతుందండి. ఈ శంకరపార అనేది ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. తక్కువ స్వీట్తో అలానే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేశారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది ఉడకదు, అలానే క్రిస్పీగా కూడా ఉండవండి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. కాబట్టి స్టవ్ మీడియంలో ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారడానికి చాలా టైం పడుతుందండి. ఒక 2 hours అన్నా సరే. ఫ్యాన్ కింద అస్సలు పెట్టకూడదు, త్వరగా చల్లారిపోవాలని.
వాటంతట అవే నార్మల్గా చల్లారితేనే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఒక 2 అవర్స్ అలా బయట వదిలేసి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి. నచ్చిందా శంకరపార? టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.